అమ్మగారి ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. 1/2 కేజీ మటన్కి 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 4-5 ఎల్లుల్లిపాయలు చెతగొట్టుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తాలింపుకి అయ్యి, ఒక ఉల్లిపాయ, కొద్దిగా అల్లం ముక్క, 5-6 ఎల్లుల్లి రెబ్బలు మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను కరెంట్ స్టవ్ మీద చేస్తున్నానండి. దాని మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 1 టీ కప్ ఆయిల్ పోసుకోవాలి. అది కూడా వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులన్నీ వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. హీట్ ఏంటంటే తక్కువలో పెట్టుకోవాలి. ముందు అయితే మాడిపోతుంది తాలింపు. హీట్ తక్కువలో పెట్టుకుని అది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. చూడండి, తాలింపు అంతా ఎగిపోయింది కదా. తాలింపు అంతా ఎగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాం కదా, అది ఒకసారి కలుపుకొని అది వాటర్ అంతా లాగేదాకా వేపించాలి. ఉల్లిపాయ మగ్గాలి బాగానే. ఇప్పుడు హీట్ పెంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ హీట్ పెంచితే అది కొంచెం వాటర్ స్పీడ్గా లాగేస్తుంది. ఇప్పుడు తర్వాత 1 స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మసాలా పొడి, కొద్దిగా పసుపు, 1 స్పూను రాళ్ళు ఉప్పు పడుతుంది 1/2 కేజీ మటన్కి. తక్కువ తినేవాళ్ళు అంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత అడుగుది పైది శుభ్రం కలిపితే దగ్గరికి వచ్చేస్తుంది. ఉల్లిపాయకి అంతా పడుతుంది. ఉల్లిపాయ బాగా వేగాలి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది కూర. చూడండి, అంతా వేగిపోయింది కదా. అదంతా వేగిన తర్వాత కొంచెం మంట తగ్గించుకోవాలి. అప్పుడు హీట్ తగ్గించుకోవాలి. నాకు కరెంట్ స్టవ్ అంతా అలవాటు లేదండి, ఎందుకు మాట ఇటు అటు చెప్తున్నాను. ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి. అందులో మటన్ వేసి ఇటు 5 అడుగుది శుభ్రం కలిపేసుకుని, ఇందాక మిక్సీ పెట్టి ఉల్లిపాయ కొద్ది చేసాం కదా, కొంచెం అందులో వాటర్ పోస్తే ఒక చిన్న గ్లాసులు వాటర్ ఎసరు పోసుకోవాలి. చూడండి, దగ్గరికి వచ్చేసిందంట. ఒక టీ గ్లాసు వాటర్ అందులో మిక్సీ గిన్నెలో పోసేస్తే సరిపోతుంది. ఎక్కువ ఎసరు అక్కర్లేదు, కుక్కర్లో కదా. కొంచెం అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్ వచ్చేదాకా ఉంచాలండి. 4 విజిల్ వచ్చిన తర్వాత కట్టేయచ్చు. ఇప్పుడు ఎసరు పోసాక మూత పెట్టి ముందు ఏంటంటే ప్రెషర్ కుక్కర్కి వేరే బటన్ ఉంది, అది ఆన్ చేయాలి. అయిపోయింది చూడండి, 4 విజిల్ అయిపోయినాయి, ఎగిరిపోయింది శుభ్రంగా. ఇప్పుడు వేరే పాన్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు వేసి వేపించి కూరలు వేస్తే బాగుంటుందండి టేస్ట్. చూడండి, అయిపోయింది. జీడిపప్పు అనేటప్పటికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు అందులో వేసుకుని కొద్దిగా అటు ఇటు కలిపేసుకుని కూరకు తగినట్టు ఇష్టాన్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా వేసుకోవచ్చు జీడిపప్పు. చూడండి ఎంత బాగుందో.
మటన్ కూర రెడీ. చూడండి ఎంత బాగుందో, చూడటానికి ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.